Hello guys, welcome to Ghostly Narratives. దివిసీమ పార్ట్ 2. ఇది పార్ట్ 1కి కంటిన్యూషన్. పార్ట్ 1 చూసి ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఇంక స్టోరీలోకి వెళ్తే, మొదటి రోజు రాత్రి నిద్ర సరిగ్గా లేక విసుగ్గా ఉన్న మాకు పొద్దున్నే ఒక న్యూస్. అదేంటంటే, ఒక చెరువుకి దగ్గరలో ఎక్కువ శవాలు ఉన్నాయంట. దానికోసం త్వరగా తయారవ్వమని చెప్పారు. మేము మా కాలకృత్యాలు తీర్చుకుని స్కూల్ నుంచి బయలుదేరాము. అదేలేండి మా వసతి గృహం. పడవ ఎక్కి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నాం. అసలు ఎందుకు వచ్చామా అన్నట్టు పెట్టాడు మోహన్ రాము. వేణుగోపాల్, మోహన్ ఏదో ఒకరి చెవిలో ఒకళ్ళు ఏవో గుసగుసలు ఆడుకుంటూ రాము కేసు చూస్తూ నవ్వుకుంటున్నారు. నేను ప్రసాద్ ఏవో సినిమాల కోసం మాట్లాడుకుంటున్నాం. రాము మటుకు ఏవో పిచ్చి చూపులు చూసుకుంటున్నాడు. వాళ్ళ నవ్వులు చూసి ఇలా అడిగాడు, ఏమేంద్రా ఎందుకు నవ్వుతున్నారు అని. వేణు ఇలా అన్నాడు, నిద్రలో నడిచి అలవాటు పెట్టుకుని ఎలారా నువ్వు, మళ్ళీ దెయ్యం అది ఇది అని మాకు ఏదో సోది చెప్తున్నావు అని వేణుగోపాల్, మోహన్ నవ్వుకుంటున్నారు. ఇక రాము ఇలా అన్నాడు, అవునా, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? ఓకే, నేను మీకు చిన్నప్పటి నుంచి తెలుసుగా, చాలాసార్లు పండగలకి వినాయక చవితులకి కలిసేగా పడుకున్నాం. నేను ఎప్పుడు రా నిద్రలో నడిచా? ఇంకా దెయ్యం అంటావా? నీకు కనపడితే అసలు ఇలా పడవెక్కి మళ్ళీ రావు, అట్నుంచి అట్టే బస్సు ఎక్కి ఇంటికి పారిపోయేవాడివి. ఇంకా అప్పుడే ఏమైంది, మనం ఇక్కడే ఉన్నాంగా, చుట్టూ శవాలే. ఈరోజు నాకు కనపడింది, రేపు నీకు కనపడుతుంది. కొన్ని వేల శవాలు ఉన్నాయి చుట్టూ. సరిగ్గా అంతిమ సంస్కారాలు అవ్వకుండా నువ్వు ఎలా ఉంటావో ముందు చూద్దాం అని అన్నాడు. ఆ మాటకి నేను ఇలా అనుకున్నా, రాశిబలం బట్టి కొందరికి మాత్రమే కనపడతాయి, అలాగే రాముకు కనపడి ఉంటుంది. అయినా మనోబలం సన్నగిలితే ఏది చూసినా భయం వేస్తుంది. మనం ధైర్యంగా ఉంటేనే ఇలాంటివి చేయగలం అనుకున్నా. ఇంతలో పడవ ఆగింది. ఒడ్డు మీదకి ఒకరి తర్వాత ఒకళ్ళం దూకాం. అక్కడ ఇంకో బ్యాచ్ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు. సరే అని అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. ఆల్రెడీ అక్కడ కొంతమంది శవాలు తీసే పనిలో ఉన్నారు. మేము వాళ్ళకి సహాయానికి వెళ్ళాం. అక్కడ ఒక అన్న, రండి అక్కడ ఆ బాడీ తీయండి అన్నాడు. చూస్తే ఆడమనిషి బోర్లా పడి ఉంది బాడీ. ముందు రోజు ఉన్న అనుభవంతో ముట్టుకోకుండా కర్రల సహాయంతో బాడీని తిరగేసాం. అంతే, ఒక్కసారిగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. బాడీని తిరిగేశాక చూస్తే అక్కడ 2 పిల్లలు ఉన్నారు చనిపోయి. వాళ్ళమ్మ కాపాడడానికి అన్నట్టు వాళ్ళని దాచుకుంది తనలో. మాకందరికీ బాధ వచ్చింది. అందరం అటు నుంచి మొహం తిప్పేసుకున్నాం. ఇంతలో త్వరగా చెయ్యండమ్మా అని ఒక ఆయన అరిచాడు. సరే అని ఈసారి నేనే ఏదోలాగా ఆ పిల్లల్ని వాళ్ళ తల్లితో కలిపి దహనానికి తీసుకువెళ్ళాం. ఈ ఒక్క సంఘటన నా మీద ఎంతగానో ప్రభావితం చేసింది. ఇది చూశాక జీవితంలో దేని చూసినా, ఏది పోగొట్టుకున్నా, ఎంత మోసపోయినా బాధ అనేది కలిగేది కాదు. ఒక నవ్వు అంతే. సర్లే అనుకుని ముందుకెళ్ళిపోయేవాడిని. సరే మరి మళ్ళీ కథలోకి వెళ్దాం. అక్కడ అందరికీ నెమ్మదిగా ఓపికలు అయిపోయాయి. శవాలను చూసి చూసి మాకు బుర్ర పాడైపోతుంది. ఇంతలో ఒక గుంపు మా ముందు నుంచి తార్పానిలో ఏదో మూసుకుంటూ పోతున్నారు. ఏంటా అని చూస్తే చనిపోయిన ఆవు. అరే అదేంటి, పశువులకి పక్షులకి మనకన్నా ముందే తెలుస్తాయి కదా, ఏదైనా విపత్తు కలిగితే అనుకునే లోపు కాస్త తీక్షణంగా చూస్తే దాని ముందు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. నాకు అనిపించింది. అదే రోడ్డు మీద ఆవు పరిగెట్టకుండా ఉండేందుకు కట్టే తాడు దాని ప్రాణాలే తీసింది. దాన్ని కూడా అక్కడే దహనం చేశారు. పాపం మోగజీవి అనుకున్నాం. ఇంతలో రాము నా చేయి గట్టిగా పట్టుకుని వికారంగా ఉంది అన్నాడు. ఆ మాట పూర్తిగా అయ్యేలోపు వాంతి చేసుకున్నాడు. తిన్నదేమీ లేదు, మళ్ళీ అందులో వాంతి. వాడికి ఒంట్లో నీళ్ళు లేక డిహైడ్రేట్ అయిపోయాడు. కళ్ళు తిరుగుతున్నాయని ఒక చోట కింద కూర్చుని పోయాడు. మిగతా నలుగురమే అక్కడ ఇంకా ఇదే పని కొంతసేపు చేశాక విశ్రాంతి తీసుకున్నాం వాడి పక్కనే కూర్చుని. రాము ఇలా అంటున్నాడు, ఒరే నాకెవరో నవ్వులు వినపడుతున్నాయి అంటున్నాడు. దూరంగా చేయలేనివాడు
వాడి ఊడిపోయిన చేతిని ఇంకో చేత్తో పట్టుకుని నాకు హాయ్ చెప్తున్నట్టు చెయ్యి ఊపుతున్నాడు అని అంటున్నాడు రాము. ఇంక నేను ఇలా అన్నా, ఒరే ఏంట్రా నువ్వు, కాస్త పడుకో, బుర్ర పాడైనట్టుంది నీకు. ఇంతలో వేరే బ్యాచ్ కుర్రాడు ఇది విని, బ్రదరు మీ వాడు ఎవరి కోసం చెప్తున్నాడు అని అన్నాడు. అదేం లేదు గురు, మా వాడు నిన్న ఒక శవాన్ని తీయపోతే ఆ శవం చెయ్యి మా వాడి చేతిలోకి వచ్చింది, దెబ్బకు దడుచుకున్నాడు అన్న. ఎక్కడ అన్నాడు ఆ అబ్బాయి. నేను అదే ఆ తాడి చెట్ల దగ్గర అని ప్లేస్ చెప్పా. ఓహో అదే నల్లగా లావుగా అని చెప్తున్నాడు. నేను అవును అవును అదే శవం అన్న. వాడు మా ఊరుడే, పెద్ద ఎదవ, అందరితో గొడవ పడేవాడు, డబ్బు అంటే చాలా ఇష్టం, వడ్డీలకి తిప్పేవాడు, చాలా డబ్బులు రొటేషన్లో ఉన్నాయి వాడివి అంటూ. నీకు ఇంకో విషయం చెప్పనా, వాడు మీరు రాకముందు నుంచే మా వాడికి కనపడేవాడంట. నిన్నటి నుంచి కనపట్లేదురా నాకు అని పొద్దున్నే చెప్పాడు. అయితే మీ వాడిని పట్టుకున్నాడు అనమాట అని అన్నాడు. నేను ఇదంతా విని, ఊరుకో గురు ఏం చెప్తున్నావు నువ్వు అసలు అని అన్నా. ఆ అబ్బాయి, లేదండి ఇక్కడ మీకు కొత్త ఏమో, మాకు కొత్త ఏం కాదు, వాడే కాదు ఊర్లో చాలామందికి ఇదే గోల, బతికేస్తానరా బాబు అనుకునే లోపు చనిపోయిన వాళ్ళు ఏదోలాగా కనపడి భయపెడుతున్నారు అంటున్నాడు. ఇదంతా విని అప్పటిదాకా ఏదో మూల ధైర్యంగా ఉన్న నా మిగతా స్నేహితులు కామ్గా అయిపోయారు. విశ్రాంతి అయిపోయింది. మళ్ళీ పనులకి లేచాం. శవాల కంపు అందులో నానిపోయి ఉండటంతో చాలా దారుణమైన దుస్థితిలో ఉన్నాయి. మాకు అదే ఊరువాడి చెప్పిన కథ మనసులో తిరుగుతోంది. రాము నా చెయ్యి వదలటం లేదు, ఏది చూసినా భయపడుతున్నాడు. మిగతా వాళ్ళు ధైర్యం నటిస్తున్నారు నాకులాగే. ఇంకా సాయంత్రం అయింది. పడవలో వెనుతిరిగాం. పొద్దునున్న ధైర్యం ఇప్పుడు ఎవడి మొహంలో లేదు. రాము నేను తల ఎత్తి అందరినీ చూస్తున్నాం. మిగతా ముగ్గురు తల వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చున్నారు. స్కూల్కి వచ్చాం. కరెంట్ లేదు. ఊరు వాళ్ళు దీపాలు పెట్టారు ఒక చెట్టు కింద. అందరం వెళ్ళి అక్కడే కూర్చున్నాం. తినడానికి ఏదో పెట్టారు, అలాగే తిన్నాం. లేచి చేతులు అవి కడుక్కొని పడుకుందామని మా బ్యాచ్ లేచింది. పొద్దున కలిసిన ఊరువాడు, కూర్చొని బ్రదరు లోపల కరెంట్ లేదు, దోమలు ఉంటాయి, ఇక్కడ చల్లగా ఉంటుంది అని అన్నాడు. సర్లే అందరూ ఒక దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుందని కూర్చున్నాం. స్కూల్ కనపడుతుంది మాకు కొంచెం దూరంలో. అందులోంచి బెంచులు సర్దుతున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. నేను విని, అదేంటి అందరం ఇక్కడే ఉన్నాం కదా, బెంచులు ఎవరు సర్దుతున్నారు అన్న. మా సామాన్లు బట్టలు స్కూల్లోనే ఉన్నాయి కాబట్టి అటే చూస్తున్నా నేను. ఇంతలో ఆ ఊరువాడు, బ్రదరు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోపల అన్నాడు. లేదన్నా. మరి ఏంటి బెంచుల శబ్దం అన్నాడు. ఏమో నేను అదే చూస్తున్నా అన్నా. కాసేపటి కరెంట్ వచ్చింది. స్కూల్కి వెళ్ళి చూసాం. అంతా ఎలా ఉండాలో అలానే ఉన్నాయి. మరి ఇందాక ఆ శబ్దాలు ఏంటి అని డౌట్ వచ్చింది మాకు. నిద్ర పట్టడం లేదు. రాము నేను పక్కపక్కనే కూర్చున్నాం. వాడు నా కేసు చూసి ఒకవైపు చూడు అన్నట్టు సైగ చేస్తున్నాడు కామ్గా. అక్కడ ఒక భారీ నీడ ఒక చేయి లేకుండా క్లియర్గా కనబడుతుంది. రాము నా కేసు చూసి కళ్ళు ఎగరేస్తున్నాడు. ఏంటా అన్నట్టు భయంగా. నాకు మొదటిసారి ఈ జర్నీలో భయం అంటే ఏంటో తెలిసింది ఆ దెబ్బకి. లేచి చూసే ధైర్యం రావటం లేదు. మిగతా ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు. లేపడానికి మనసు రాలేదు. రాముగాడు తలెత్తడం లేదు. సరే అని నేనే ఎవరది అన్నా. నీడ కదలలేదు. అట్నుంచి శబ్దం లేదు. సరే అని లేచా. నెమ్మదిగా అటువైపు వెళ్దాం అనుకున్నా. ఈలోపు రాము నా కాలిని ఆపి వద్దన్నట్టు సైగ చేశాడు. ఉండరా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ నీడ మట్టుకు అలానే ఉంది. సరే అని ఇంక ముందుకు వెళ్ళి చూసా. నీడ అలానే ఉంది. లైట్ వేసి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇంకా అలానే లైట్ ఆన్ చేసి ఉంచి ఏదో ఒకలాగా పడుకున్నాం. అలా కాసేపు నాకు నిద్ర పట్టింది. పడుకున్నాం కానీ నాకు కలత నిద్ర పడుతోంది. కాసేపటి కళ్ళు నెమ్మదిగా తెరిచి చూసా. లైట్ ఆన్లోనే ఉంది. పక్కన రాము పడుకుని ఉన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నా. కాసేపటికి మళ్ళీ మెలకు వచ్చింది. నా మీద కాలు వేసినట్టు బరువుగా ఉంది. పైగా లైట్ ఆఫ్ చేసి ఉంది. నేను నిద్ర మత్తులోనే ఒరే లైట్ ఆపేసావా అన్నా. రాము హా అన్నాడు. కాలు తీరా బరువుగా ఉంది అన్న. మళ్ళీ హా అన్నాడు. కానీ తీయట్లేదు. సరే అలవాట్లో వేసి పడుకున్నాడు అనుకున్నా. కానీ వాడి కాలు బరువుకి తిమ్మిరెక్కిపోతోంది నా కాలు. సరే అని ఒక తోపు తోసారు. కదలటం లేదు ఆ కాలు. రాము నాలో సగం ఉంటాడు. వాడి కాలు కదలకపోవడం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. రే తీయరా అన్న. ఆడు హా అంటున్నాడు. నాకు ఇంకా చిరాకు వచ్చి తీరా కాలు అన్నా.
ఈసారి సమాధానం కూడా లేదు. లేద్దామన్నా లేవలేకపోతున్నా, అరుద్దామన్నా నోరు లేవటం లేదు. స్లీప్ పారాలసిస్ లాగా ఏదోలాగా దైవనామస్మరణం చేస్తూ లేవటానికి మళ్ళీ ట్రై చేశా. ఈసారి కళ్ళు తెరవగలిగా, కానీ పక్కన రాము లేడు. నా కాలు మీద బరువుగా కూడా లేదు. సరే లేచాడు అనుకున్నా. ఒరే అని పిలిస్తే బెంచ్ కొంచెం దూరంగా కూర్చుని భయంగా చూస్తున్నాడు. ఏమైందిరా అని అడిగా. వాడు లైట్ ఆఫ్ అయిపోయింది అన్నాడు. నేనవును నువ్వేగా ఆపావు అన్నా. వాడు నేను కాదు, నన్నే ఎవరో ఇక్కడికి బలంగా లాగేశారు అన్నాడు. ఇప్పుడు రా అన్నా. వాడేమో నువ్వు ఫస్ట్ టైం లైట్ ఆపావా అని అడిగినప్పుడు అన్నాడు. మరి ఆ అన్నావు అన్నా. నీకు సమాధానం చెప్పింది నేను కాదు, అది చేయలేని వాడు. వాడే నీ మీద కాలు వేసి నిలబడి నాకేసి కోపంగా చూస్తున్నాడు. నువ్వేదో నోట్లో చదవడం స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయాడు అన్నాడు. అయితే మధ్యరాత్రిలో నేను నా పక్కనే చూసా, అది నువ్వు కాదా అన్నా. వాడు నేను కాదురా, నేను ఎప్పటి నుంచో ఇక్కడే కూర్చున్నా అంటున్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు కలగలేదు. నేను ఒక ఆత్మని ఫీల్ అవడం ఏంటో, లేవాలన్నా లేవలేకపోవడం ఏంటో, నాకు ఆ రాత్రి ఎలా తెల్లవారుతుందో అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఈ స్టోరీని పార్ట్ 2తో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో కుదరటం లేదు. పార్ట్ 3తో ఇంకా అదే లాస్ట్ పార్ట్ అయ్యేటట్టు ఈ స్టోరీని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఫర్ నౌ.